మనం పేరు చెప్తున్నామంటే సంఘం యొక్క క్షేమాభివృద్ధి కోసం, సంఘం జాగ్రత్త పడడానికి. ముసుగులో ఎంతసేపు నేను మాట్లాడుతున్నాను అనుకో, ఎవ్వరికి అర్థం కాదు. పేరు పెట్టి చెప్పినప్పుడు అందరికీ అర్థమవుతుంది. వినేవాడు వింటాడు, విన్నవాడు వినడు. అందరూ వింటారని చెప్పటంలే, మొదట తెలియాలి కదా, విషయం అయితే తెలియాలి కదా. జేబు దొంగ వీడు. అలాగే పెంటెకోస్టలిజం అన్నది వాక్యానికి సంబంధం లేనటువంటి శాఖ. ఆ పెంటెకోస్టలిజం నుంచి పుట్టిందే హోసన్న మినిస్ట్రీ. పెంటెకోస్టలిజం అంటే ఏంటన్నా అంటే, ఇప్పుడు నేను 2 పేర్లు చెప్పాను. ఇలా అన్ని పేర్లు చెప్పాలంటే కొన్ని పేర్లు మార్చుకొని ఉంటాయి. ఎలా గుర్తుపట్టాలి పెంటెకోస్టలిజాన్ని అంటే, వాళ్ళు భాషల గురించి మాట్లాడుతుంటారు, భాషల్లో మాట్లాడుతుంటారు. మరొకసారి చెప్తా వినండి. పెంటెకోస్టలిజంలో భాషల గురించి మాట్లాడతారు, భాషల్లో మాట్లాడతారు. ఈ పని చేసేది పెంటెకోస్టలిజంలో తప్ప బయట వాళ్ళు ఎవరు చేయరు. భాషల్లో మాట్లాడుతుంటారు. ఆ భాష వాడికి అర్థం కాదు, మనకు అర్థం కాదు, లొల్లడా మాట్లాడుతూ ఉంటారు. ఈ భాష ఎవడైనా మాట్లాడితే వాడు పెంటెకోస్టలిజం. పేరు ఏదైనా ఉండొచ్చు, మేము పెంటెకోస్ట్ అని పెట్టుకున్నామా అని అనొచ్చు, కానీ అది పెంటెకోస్టలిజం లక్షణం. నంబర్ 2, కళలు దర్శనాల గురించి మాట్లాడుతూ ఉంటారు. వాక్యం చెప్పరా అంటే ఏం మాట్లాడతారు? రాత్రి నాతో దేవుడు ఏం మాట్లాడాడంటే అంటాడు. అంటే నిద్రపోలేదా? నిద్రపోలే, దేవునితో మాట్లాడుతున్నాడు రాత్రి అంతా. రాత్రి నాతో దేవుడు ఏం మాట్లాడాడంటే అని ఎవడైనా అంటే ఇమ్మీడియట్గా లేచి బయటకు వచ్చేసండి, ఎక్కువసేపు ఉండకండి అక్కడ. ఎందుకంటే వీడితో దేవుడు ఏం మాట్లాడాడు మనకు వద్దు, బైబిల్లో ఏం మాట్లాడాడో మనకు కావాలి. మీకు అర్థమైందా? నంబర్ 3, స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాల మీదనే వాళ్ళ పరిచర్య ఆధారపడి ఉంటుంది. అన్న స్వస్థతలు జరగవా? జరుగుతాయి. నేను ప్రార్థన చేసినా నాకు స్వస్థత ఇస్తాడు, నీవు ప్రార్థన చేస్తున్నా నీకు స్వస్థత ఇస్తాడు. కానీ నేను ఇక్కడ బోర్డు పెట్టి స్వస్థత అంటే కనుక నేను దొంగని అని అర్థం. ఇంకొకసారి చెప్తాను వినండి, నేను స్వస్థత లేవని చెప్పటంలే, స్వస్థపరచు యెహోవా నేనే అన్నాడు ఆయన. నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే. అప్పుడు స్వస్థపరిచాడు, ఇప్పుడు స్వస్థపరుస్తాడు, ఇంకెప్పటికీ స్వస్థపరుస్తాడు. ఎందుకంటే స్వస్థత ఇచ్చేది ఆయన.